వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇప్పుడే మనం రాజేంద్ర ప్రసాద్ వివాదం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొక వివాదం. హరీష్ శంకర్ ఆయన యథాలాపంగా ఒక పోస్ట్కి ఒకరికి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆయన తథాస్తు అని చెప్పేసి పెట్టినటువంటి ఒకే ఒక్క వర్డ్తో పెట్టినటువంటి పోస్ట్ తీవ్ర దుమారాన్ని రేపింది. మహేష్ బాబు అభిమానులు చాలా వాళ్ళు హర్ట్ అయ్యి హరీష్ శంకర్ని టార్గెట్గా చేసుకొని ఆయన ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ ట్రోలింగ్ అనేది తీవ్ర రూపం దాల్చడంతో హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పారు, ఒక వివరణ ఇచ్చారు. తను ఎందుకని తథాస్తు అనేటువంటి ఆ మాట ఎందుకు పెట్టాను అని చెప్పేసి అన్నారో ఒక వివరణ, సుదీర్ఘమైనటువంటి నోట్ పెట్టడం అనేది. సో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయన ఎందుకు తథాస్తు అని చెప్పేసి ఆయన పెట్టారు అంటే, ఒకరు పవన్ కళ్యాణ్ అభిమాని మీరు బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని ఈ సినిమాతో అధిగమించేట్లు చేయాలి అని చెప్పేసి అతను అంటే తథాస్తు అని చెప్పేసి ఈయన పెట్టాడు. బాబ్ అంటే అక్కడ మహేష్ బాబు అని చెప్పేసి అర్థం. మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అని చెప్పేసి అర్థం. సో అందుకని బీఓబి బాబ్ అని చెప్పేసి ఇక్కడ సోషల్ మీడియాలో విస్తృతంగా వాడుతూ ఉంటారు మహేష్ బాబు గురించి. సో దాంతో అంటే మా హీరోని మించిపోయేటట్లు మీ సినిమాని చేస్తారని చెప్పి మీరు తదాస్తు అని చెప్పేసి అంటారా, మమ్మల్ని తక్కువ చేస్తారా అని చెప్పేసి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో నష్ట నివారణలో భాగంగా ముందుగా హరీష్ శంకర్ చేసిన పని ఏంటంటే, తాను పెట్టినటువంటి ఆ తదాస్తు అనేటువంటి ఆ పోస్ట్ని డిలీట్ చేయటం. సో మరి ఇప్పుడు ఆయన పెట్టినటువంటి లేటెస్ట్గా ఆయన పెట్టినటువంటి ఆ సుదీర్ఘమైనటువంటి లేఖ ఏంటి, బహిరంగ లేఖ, ఆ పోస్ట్ ఏంటి? Yesterday was a very busy day. I had a meeting with the board officials after the censor, visited Peddamma temple to seek blessings, took care of post-production work, did the final checks for the song promo, and also completed a round of promotions before heading to Thaman's studio for the background score. సో నిన్న నాకు చాలా తీరిక లేకుండా ఉన్నాను. నిన్నంతా కూడా బోర్డ్ అఫీషియల్స్ అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాను ఆమె బ్లెస్సింగ్స్ కోసం. అలాగే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అది కూడా చూసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే 19వ తేదీ ఆ సినిమా రిలీజ్ కాబట్టి. అలాగే సాంగ్ ప్రోమో రేపు 12వ తేదీ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించినటువంటి 3వ పాట, సో దానికి సంబంధించినటువంటి ఆ ప్రోమో నిన్న రిలీజ్ చేశారు. దానిలో బిజీగా ఉన్నాను. ఆ ప్రోమోని చేయడంలో ఫైనల్ చెక్స్ అండ్ ఆల్సో కంప్లీటెడ్ రౌండ్ ఆఫ్ ప్రమోషన్స్ బిఫోర్ హెడింగ్ టు తమన్ స్టూడియో. సో తర్వాత తమన్ స్టూడియోకి వెళ్ళాను. బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎందుకంటే తనే ఇస్తున్నాడు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ పాటలకు ఇస్తే తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ టైం లోపల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేయాలి కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ని పక్కన పెట్టేసి తమన్కి అందించారు. డ్యూరింగ్ దిస్ టైమ్ ఐ వాజ్ ఆల్సో రిప్లైయింగ్ టు జర్నలిస్ట్, వెల్ విషర్స్ అండ్ ఫ్యాన్స్ who appreciate the promo and were sending their wishes. సో ప్రోమో చూసి ఎవరైతే ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సమాధానం ఇస్తూ వస్తున్నాను. వాళ్ళు జర్నలిస్టులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆ సినిమా అభిమానులు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను నా అభినందనలు విషెస్ తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్తున్నానని ఆయన అన్నారు. ఇన్ దట్ రష్ ఐ ఓన్లీ పార్షియల్లీ రీడ్ ఎ ట్వీట్ అండ్ కోటెడ్ ఇట్ అన్ఇంటెన్షనల్లీ. సో అలాంటి సందర్భంలో ఒక ట్వీట్ చదివాను, ఉద్దేశపూర్వకంగా కాకుండా కాకతాళీయంగా యథాలాపంగా దానికి ఒక కోట్ చేశాను. వితిన్ ఏ మినిట్ మై టీమ్ అలర్టెడ్ మీ అండ్ ఆస్క్డ్ మీ టు రీడ్ ద ట్వీట్ కంప్లీట్లీ. ఐ ఇమీడియట్లీ రియలైజ్డ్ ద మిస్టేక్ అండ్ డిలీటెడ్ ఇట్. సో వెంటనే మరు నిమిషమే నా టీము మీరు చేసినటువంటి ట్వీట్ని ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పారు, పూర్తిగా చదవండి అని చెప్పారు. తర్వాత నేను చేసినటువంటి ఆ మిస్టేక్ని గ్రహించి నా పోస్ట్ నేను డిలీట్ చేశాను అని చెప్పేసి ఆయన రాసుకొచ్చారు. ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో ఇక్కడ మహేష్ బాబు గారి పేరు తీసుకొచ్చేసారు ఇక నేరుగా. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ మెనీ రికార్డ్స్ విల్ బి క్రియేటెడ్ అండర్ హిస్ నేమ్ విత్ వారణాసి. సో వారణాసి సినిమాతోటి ఆయన అనేక రికార్డులు క్రియేట్ చేస్తారని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను. దిస్ వాజ్ an unintentional mistake with absolutely no intention to hurt him or his fans. సో ఇది కేవలం కాకతాళీయంగా జరిగినటువంటి పొరపాటే. సో ఎలాంటి ఇందులో ఉద్దేశపూర్వకంగా ఆయన్ని కానివ్వండి
ఆయన అభిమానులు కానీ ఇవన్నీ కానీ హర్ట్ చేయాలనేటువంటి అంటే మనస్తాపం కలిగించాల్సిన ఆలోచన నాకేమాత్రం లేదు. యూ కెన్ ఈవెన్ చెక్ ద ట్వీట్స్ ఐ పోస్టెడ్ ఆన్ హిస్ బర్త్డే అబౌట్ పోకరి టు అండర్స్టాండ్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఫర్ హిమ్. మీరు కనుక పోకరి టైంలో కానివ్వండి, అలాగే ఆయన బర్త్డే సమయాల్లో కానివ్వండి, నేను ఆయన గురించి చేసినటువంటి పోస్టులు కనుక చూస్తే ఆయన మీద నాకెంత ప్రేమాభిమానం ఉన్నాయో మీకు అందరికీ కూడా అర్థమవుతుందని చెప్తున్నాడు. హవెవర్ ఇఫ్ దట్ బ్రీఫ్ మూమెంట్ కాజ్డ్ ఎనీ హర్ట్ టు పీపుల్స్ ఫీలింగ్స్ ఐ సిన్సియర్లీ అపాలజైజ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో ఇది ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే, ఎవరి మనోభావాలైనా సరే నేను గాయపరిచి ఉన్నట్లయితే నేను సిన్సియర్గా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా మనపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఫర్ ఎ ఫిలిం టు క్రియేట్ రికార్డ్స్ ఇట్ నీడ్స్ ద లవ్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్రమ్ ఆల్ హీరోస్ అండ్ ఫ్యామిలీస్ alike. సో ఒక సినిమా రికార్డులు క్రియేట్ చేయాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అది అందరి హీరోల అభిమానుల సపోర్టు అవసరం. ఐ హ్యావ్ ఎనఫ్ కామన్ సెన్స్ నాట్ టు పోస్ట్ సచ్ థింగ్స్ వెన్ మై ఫిలిం ఈజ్ రిలీజింగ్ ఇన్ జస్ట్ 10 days. 10 రోజుల్లో నా సినిమా విడుదల పెట్టుకొని నేను అలాంటి అంటే కామన్ సెన్స్ లేకుండా పోస్ట్ పెడతానని చెప్పేసి అనుకోవద్దు అని చెప్తున్నారు. వన్స్ అగైన్ ప్లీజ్ యాక్సెప్ట్ మై సిన్సియర్ అపాలజీస్ ఫర్ దిస్ అన్ఇంటెన్షనల్ మిస్టేక్ అండ్ కంటిన్యూ టు సపోర్ట్ అవర్ ఫిలిం. సో మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను, నేను అంటే కాకతాళీయంగా చేసినటువంటి ఆ పనికి మరోసారి సిన్సియర్గా అపాలజీస్ చెప్తున్నాను, దాన్ని మేము అంగీకరించమని చెప్పేసి కోరుతూ ఉన్నాను అని చెప్పేసి ఆయన ఈ పోస్ట్ పెట్టారు. ఇంత పెద్ద పోస్ట్ పెట్టారు అనమాట. అంటే ఒక చిన్నది ఆయన పెట్టింది 3 అక్షరాలు తథాస్తు అని పెట్టడమే ఆయన చేసిన తప్పు అయిపోయింది. సో అది కూడా చెప్తున్నాడు ఆయన. అది నాకు నేను ఏదో బిజీలో ఉండి ఏదో మైండ్లో ఉండేసి ఎవరో పెట్టినటువంటి ఒక ట్వీట్కి నేను అలా పెట్టాను. అందులో అది యథాలాపంగా పెట్టిందే. నేను పూర్తిగా వాళ్ళు చేసినటువంటి పోస్ట్ని పూర్తిగా అంటే అర్థం చేసుకునేంత టైం లేకపోవడం వల్లే అది పెట్టాను. అది అన్ఇంటెన్షనల్గా జరిగిన మిస్టేకే. సో అందు గురించి అది తీసేశాను. అలాగే ఇప్పుడు క్షమాపణ కూడా చెప్తున్నానని ఏదైతే ఆయన రాసుకుంటూ వచ్చారో, మరి మహేష్ బాబు వాళ్ళ అభిమానుల యొక్క కోపం చల్లారుతుందా? రేపు రాబోతున్నటువంటి 19వ తేదీ రాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి సినిమా విజయంలో వాళ్ళు కూడా భాగం అవుతారా లేదా? లెట్ us wait and see.